తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు స్టార్ట్ అయినాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం నాయకులు చేస్తారు. మరి నాయకులు అయితే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్లమెంట్ ఎన్నికల వాళ్ళకి ఏ స్థాయిలో అవగాహన ఉన్నది? ఓట్లకు సంబంధించి కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో మనం ప్రస్తుతం నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ చాలామంది కూడా వాకర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అన్ని అంటే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పొద్దున్న లేస్తే వీఐపీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఈ క్యూ లైన్లో చూడొచ్చు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఉందో. అన్న నమస్తే. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. ఎట్లా ఉన్నది మరి వ్యవసాయం? ఈసారి కొంత వర్షాలు లేవు, వ్యవసాయం మొత్తం కూడా ఎండిపోయింది కదా, ఎట్లుంది? కరువు చేపట్టి ఏ పార్టీ అయినా రైతులను ఆదుకునే పరిస్థితులు లేదు. మా పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. ఎట్లాంటి మార్పును కోరుకుంటున్నారు మీరు మరి రైతుగా? ఒక రైతుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయదు రైతుకి. అంటే ఎట్లుండాలనుకుంటున్నారు మరి? ప్రజలకు ఎట్లాంటి హామీలు ఇవ్వాలని? రైతుకు మీరు ఏమి గిట్టుబాటు ధర కల్పించాలి, అది కల్పించలేరు. పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి జర ఎట్లుంటుంది అనేది భగవంతుని కేరక. సార్ నమస్తే. ఏం పేరు మీ పేరు? లక్ష్మణ్ సార్. మీరు చాలాసార్లు ఓట్లు వేసి ఉండొచ్చు అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎట్లా ఉంది? ఏమన్నా ఓటు అడుగుతుర్రా వచ్చి జనం? ఎవరు రాలేదు, ఇంటికి ఎవరు రాలేదు, అడగలేదు. సరే, రాష్ట్రానికి కేంద్రం తేడా ఉంటుంది కదా. రాష్ట్రానికి అయితే చాలా మంది వస్తారు, ప్రచారం ఎక్కువ. ప్రచారం కూడా మంద కొద్దిగా అంత ఎక్కువ లేదు ఇప్పటికైతే. జనరల్గా గతంలో కూడా మీరు ఓట్లు వేసారుగా, అప్పట్లో ఎన్నికలు ఎట్లుండే, మరి ఇప్పుడు ఎన్నికలు ఎట్లున్నాయి సార్? ఇక అంతా ఒకేసారి ఒక తీరు ఉన్నాయి సార్. దానికి మార్పు అయితే ఏం లేదు. అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉన్నారు. అసెంబ్లీకి కేంద్రానికి తేడా ఉన్నట్టు. ఎట్లా వచ్చే సర్పంచ్కు మన ఎంపీకి కేంద్రం, మన అసెంబ్లీ రాష్ట్రానికి కేంద్రం తేడా అట్లా తేడా ఉంటుంది కదా. అసలు కొంచెం ఎలక్షన్ ప్రచారం తక్కువనే ఉన్నది. ఓకే, అట్లా. మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇట్లా ఉంటే బాగుండు, నాయకులు ఎట్లుండాలి? ఉచిత వైద్యము అందరికి పథకాలు కావాలి. ఉచిత పథకాలు రద్దు చేయాలి, ఆ ఉచితాలు ఇవ్వాలి. ఇప్పుడు 2000 రూపాయలు ఇచ్చే బదులు ఇప్పుడు ఒక 5 రూపాయల ఆహారం పెడుతున్నారు. చాలా మంది అక్కడ ఆహారం పెడతారు. చాలా వరకు రిక్షా వాళ్ళకి కానీ కొన్ని స్టూడెంట్స్, హైదరాబాద్ స్టూడెంట్స్ కూడా అల్లాడిపోతున్నారు తిండి దొరకక. అటువంటి వాళ్ళకి కొంచెం ఆహార ఉచిత పథకాలు కానీ రద్దు చేసి ఆహార పథకాలు కానీ ఇవన్నీ పెట్టాలి. అంటే ఈ ఉచితాల వల్ల లాభం లేదు. ఎందుకు అనిపించింది అట్లా? అట్లాగా సార్. 2000 ఇచ్చే 2000 ఏమైనా చేసుకుంటాం కానీ ఇట్లా 10 రూపాయలు పెట్టి ఆహారం పెట్టి వాళ్ళు కడుపు తింటారు కదా సార్. హైదరాబాద్లో ఎంతమంది విద్యార్థులు కానీ, రిక్షా పిల్లర్స్ కానీ, లేబర్స్ కానీ ఒకసారి పోతే 100 మంది లైన్ కట్టుకుంటారు అక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ కాడ. అంటే అట్లా మంచాలు వారు సాయం చేయాలి అట్లాగా. సార్ నమస్తే. మీరు ఏం చేస్తుంటారు? నేను టీచర్. ఎట్లా ఉన్నది? స్కూల్స్ హాలిడేస్ అనుకుంటా, ప్రశాంతంగా వాకింగ్ చేయడం, తిరగడం. ఇది ఎలక్షన్స్ వచ్చినాయి కదా, హడావిడి నడుస్తుందా సార్? హడావిడి అయితే మొదలైంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే టీచర్గా ఎట్లా ఉండాలనుకుంటున్నారు సార్? ఎన్నికలు ఎట్లా ఉండాలనుకుంటున్నారు? స్వేచ్ఛగా ప్రజలందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసుకునే విధంగా ఉండాలి. నిష్పక్షపాతంగా ఎలక్షన్ అనేది నిర్వహిస్తే బాగుంటుంది. అలానే ఎందుకంటే భారతదేశం అనేది ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పుడే మన భారత ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. అంటే నాయకులు ఎట్లా ఉండాలనుకుంటున్నారు, అదేవిధంగా ఓటర్లు ఎట్లా ఉండాలి? ఓటర్లు అనేవారు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, మద్యం కానీ ఇతరత్ర డబ్బుకు కానీ లేకుండా స్వేచ్ఛగా తమ యొక్క నాయకుడిని ఎన్నుకున్నప్పుడు వాళ్ళు కూడా భవిష్యత్తులో అట్లనే ఉండి మంచి పరిపాలన అందించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓటరు బట్టి నాయకుడు ఉంటారు. ఓటర్లు ఎప్పుడైతే నిష్పక్షపాతంగా డబ్బుకు ఇలాంటివి ఏవి తీసుకోకుండా మంచి నాయకుడిని ఎన్నుకుంటారో వాళ్ళు కూడా మంచి నాయకుడిగా ఉండి ప్రజలకు సుపరిపాలన అందించడం అనేది జరుగుతుంది. అన్న మీరేం చేస్తుంటారు? బిజినెస్. ఎట్లుంది బిజినెస్ ఈసారి? బాగుంది. ఏం బిజినెస్ చేస్తుంటారు? రియల్ ఎస్టేట్, కేబుల్ నెట్వర్క్ ఇండస్ట్రీ. జనరల్గా రియల్ ఎస్టేట్ అంటే ఎలక్షన్లు రాగానే కొంత మ్యాక్సిమం అందరు కూడా ఈ ఎలక్షన్లలో పడతారు కదా, కొంత స్తబ్దతగా లేదు మరి? నిన్న సర్వే ఇచ్చారు. మ్యాక్సిమం 50% మార్కెట్ డల్ అయిపోయింది. రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందో తెలియదు పరిస్థితి అనేది. ఇప్పటికైతే ఈ ఎలక్షన్లు లాస్ట్ ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకి అయితే చాలా తేడా ఉన్నది. అప్పుడు ఏంటంటే మొన్న కాంగ్రెస్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకతతోటి కాంగ్రెస్ మీద వ్యాపంతో ఓట్లేసారు. రేపు జరగబోయే ఎలక్షన్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎట్లా ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ప్రైవేట్ ఎంప్లాయీని. మన దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి వచ్చేటటువంటి లీడర్స్ కూడా అంటే దేశ రక్షణ కోసం కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేవిధంగా విద్య,
తర్వాత నిరుద్యోగం కూడా దేశంలో బాగా పెరిగిపోతుంది. నిరుద్యోగం పెరిగితే అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇట్లాంటి సమస్యలను గురించి పట్టించుకునేటటువంటి లీడర్స్ రావాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రాలకు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పడగానే ఆ కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు కూడా మంచి నిధులు ఇచ్చేసి ఇక్కడ వాళ్ళని కూడా స్ట్రాంగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు అనేవి ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసమే ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే, ఏం చేస్తుంటారు సార్? మేము రిటైర్డ్ ఎంప్లాయీ అండి. సరే, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎన్నికల ప్రచారం జరుగుతుంది కదా, ఎట్లున్నది మరి ఇక్కడ? ఎట్లా ఉంది ఇక రాను రాను రాష్ట్రాలు కేంద్రాలు కానీ రాష్ట్రాలు కానీ ప్రజలని వాళ్ళ ఇబ్బందులు పడేసే కాలం ఏముంది, కానీ ఎవరు న్యాయం చేసే ప్రభుత్వాలు లేవండి. దయచేసి మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కోరేది ఏంటంటే విద్యా వైద్యం రెండే ఉండాలి, ఉచితాలు తీసేయాలి, దేశాన్ని కాపాడాలి. దేశం నాశనం అయిపోవాలంటే ఉచితాలు ఇస్తే నాశనం అయిపోతుంది. ఆ భారం అంతా మన మీదనే పెడుతుంది, మనమేం మురిసి ఓటేసేది కాదు. జనరల్గా ఉచితాలు లేకపోతే, పథకాలు లేకపోతే ప్రజలు కూడా మళ్ళీ అట్రాక్ట్ అవుతలేరు. వాళ్ళని ప్రజల నాడిని పట్టుకొని మరి వీలు పెడతారు. ఒకటేసారి ఉచితాలు ఎవరు అలవాటు చేసిండ్రు? ఏ ప్రజలు అడిగిర్రు? మాకు ఇది కావాలి అది కావాలని ఎవరు అడిగిరు? నీ స్వార్థం కోసం, నువ్వు గెలవడానికి కోసం, నువ్వు తెల్ల బట్టలు వేసుకోవడానికి, నువ్వు ఉంగరాలు తోడడానికి, నువ్వు మెరుసుకోవడానికి నువ్వు చేసిన అలవాటు. కానీ ఎవరు అడిగిండని ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవో ఎంపీఓ అయిపోయినాక నేను వచ్చి నీ పని గురించి నీ ఇంటికి వస్తే నీ ఇంట్లోకి రానిస్తావా? అది ముఖ్యంగా చెప్పు. నాకు ఆపద వచ్చింది, నీ ఇంట్లోకి వస్తే రానిస్తావా? నీకు ఎంత సెక్యూరిటీ ఉంటుంది? ఇవాళ అది కాదు ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం గారు రాష్ట్ర ప్రభుత్వాలు గారు ప్రజల సేవ, దేశం సేవ చేయాలంటే ఉచితాలు తీసేయాలి, ప్రజలని కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక్కటి సార్, ఉప్పుల మీద, పప్పుల మీద, బట్టల మీద, ప్రతి ఒక్కరి దాని పెట్రోల్ డీజిల్ మీద అన్నిటి మీద మీరు డిఎస్సి వేస్తున్నారు. అది ఎవరి మీద పడుతుంది? మా మీదే పడుతుంది. నేను అన్నీ కడుతున్నా, నా పింఛన్ మీద ఐటీ కడుతున్నా, నీకు పప్పు మీద కడుతున్నా, ఉప్పు మీద కడుతున్నా, పెట్రోల్ మీద కడుతున్నా. ఇక నాకేం లాభం జరుగుతుంది అక్కడ? ఫ్రీ అనేది అన్నీ తీసిపారేయాలి, ఉచితాలు కూడా తీసిపారేయాలి. జనానికి ఇట్లా మంచి అలవాటు చేయాలి, కానీ చెడు అలవాటు చేయొద్దండి. నాకు తెలిసిన కాంచి పులిహోర పొట్లం కాంచి అలవాటు చేసిర్రు. పులిహోర పొట్లం పోయింది, కోటర్ అలవాటు చేసిర్రు. కోటర్ పోయింది, 500 అలవాటు 500 పోయినాయి, 1000 అలవాటు చేసిర్రు. ఇలా 5000 ఇచ్చినా 10,000 ఇచ్చే కాడికి వచ్చిందంటే ఎవడు అలవాటు చేసింది? అది ఓటు పైసలు తీసుకొని ఓటేస్తే నువ్వు మంచోనిగా తప్పని అంటారు. మరి ఇస్తుంది తప్పు కాదా? ఇవాళ నీ కడపలో పుట్టిన నీ కొడుకే 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వండి, ఆ స్కూల్ పోతలేడు. అది ఎవడు అలవాటు చేసిండు? కొడుకు, తల్లి, తండ్రి అలవాటు చేసిండు. ఇవాళ 5 రూపాయల వాడు రేపు పిల్లం వచ్చినాక 10,000 5,000 అడుగుతాడు. ఎక్కడికెళ్ళి తెచ్చేయాలి? కాబట్టి దయచేసి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా కేంద్రంలో కానీ రాష్ట్రాలు కానీ ఆలోచించి ఇవన్నీ తీసేసి మంచిగా 60 ఏళ్ళు 70 ఏళ్ళకి సేవ చేయండి, విద్యార్థులకు సేవ చేయండి. ఈ ఉచితాలని బంద్ చేసి విద్యా వైద్యం 2 పెట్టండి, మంచిగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. అప్పుల పాలు కాదు, సప్పుల పాలు కాదు. మీరు చేస్తున్న అప్పులు మేము చేస్తలేము. రాష్ట్రాన్ని అప్పుల పాలు మీరు చేస్తున్నారు మీ స్వార్థాల కోసం, మేము చేస్తున్నామండి. మీరు చెప్పండి సార్, జనరల్గా మనిషి జీవితంలో 50% విద్యా వైద్యం మీదనే ఖర్చు అవుతుంది. మరి వాటినే ఉచితంగా పెడతాము అని అంటే కూడా ఓట్లు వేసే పరిస్థితి లేదు కదా మరి? కరెక్టే అండి, ఇది తొందరగా రిసీవ్ చేసుకోరు. యాక్చువల్గా బేసికల్గా విద్యా వైద్యం అనేది బేసికల్, అది ఉంటే ఎవరు ఎలాంటివి అడగరు యాక్చువల్గా. కానీ ఇవన్నీ కొత్త తీసుకురావడం వలన విద్యారంగాన్ని ఫ్రీగా మంచిగా ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో కాకుండా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తెస్తే అది చాలా మంచిది. వైద్యం ఇప్పుడు ఎక్కడికి ఏ కార్పొరేట్ పోయినా కానీ లక్షలు తీస్తున్నారు. అది కూడా బీద వాళ్ళందరికీ మన గవర్నమెంటే అన్ని ఫ్రీగా ఉన్నాయి అనుకోండి. ఒక స్కానింగ్ పోవాలంటే ఇవన్నీ బయట వస్తుంది. కాబట్టి అలాంటి ఫ్రీగా చేస్తే అందరికీ లాభం అవుతుందని నా అభిప్రాయం. అంటే ఎట్లుండాలనుకుంటున్నారు సార్? దేశం ఎన్నికలు కావచ్చు, రాష్ట్ర ఎన్నికలు కావచ్చు, నాయకుల పరిస్థితి ఎట్లుండాలి? నాయకులు అందరికీ అందుబాటులో ఉండాలండి. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా మన ప్రజలు అందుబాటులో ఉండి వాళ్ళకి ఎలాంటి కష్ట నష్టాలు అనేవి చూసుకుంటే మంచిది. ప్రజలు ఎట్లుండాలి మరి? ప్రజలు అనేది అందరికీ ఒకటే అండి, ఫ్రీ అనే వాటికి ఉండొద్దు. మన పిల్లలు బాగుపడాలి, మన పిల్లలు మంచిగా సెటిల్ అయితే మనం అందరం హ్యాపీగా ఉంటాం అనేటువంటి అభిప్రాయం ఉండాలి. సార్ ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను రిటైర్డ్ ఎంప్లాయీని. నా పేరు కోపయాదయ్య. దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒకటి చెప్పారు, ఉచిత వైద్యం, ఉచిత విద్య. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సమానం విద్య కాడ.
అందరికి జ్వరం వచ్చితే అందరికి ఒకే తీరుగా జ్వరం వస్తుంది సార్. కొత్తగా ఒకటికి చిన్నది పెద్దది ఏమీ రాదు. కాబట్టికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వైద్య సహాయం అందరికీ అందరు ఈక్వలే, అందరికీ చేయాలి. ఇంకొకటి వైద్య కూడా, నీ కొడుకు ఎంఏ చదవాలి, నా కొడుకు ఎంఏ చదవాలి, ఒక లాయర్ చదవాలి, అందరు చదవాలి. కానీ ఈ ఫ్రీ ఉచితం అని పెట్టేసి ఆర్థిక వ్యవస్థ మరో శ్రీలంక, మరో పాకిస్తాన్, మరో ఇంకా వేరే కంట్రీలని ఈ విధమైనటువంటి అంత ముందుకు వెజులో ఏదో ఒక దేశం అది ఫ్రీ పెట్టి సర్వనాశనం అయిపోయింది. అదే పరిస్థితి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కష్టపడాలి, మన దేశం కోసం పనిచేయాలి. ఓటర్లు కూడా ఎవరు మంచి క్యాండిడేటు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, వంశ పారంపర్యం కాకుండా అందరూ ప్రతి ఒక్కరు పొలిటికల్ రావచ్చు, ఆ విధంగా చేయండి. అంటే మీరు ఎంప్లాయీ కదా, అవును. అంటే అందరూ ఇప్పుడు ఎవరు చెప్పినా కానీ గవర్నమెంట్ ఉద్యోగుల గురించి చెప్తారు, కానీ వచ్చే యూత్ని ప్రైవేటు సెక్టర్లలో కూడా ఎదగొచ్చు అనే దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితులు లేవు కదా. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒక యాజ్ ఏ ఎంప్లాయీగా, మీరు రిటైర్డ్ ఎంప్లాయీగా నేను చెప్పేది ఏంటంటే పరిస్థితుల్లో ఉన్నటువంటి అందరికీ రావాలంటే ఉద్యోగాలు రావండి. చెప్తున్నా, కుటీర పరిశ్రమలు ఉన్నాయి. ఒక ఎంప్లాయీ తర్వాత జ్యూస్ అన్నది పెట్టుకుంటారు, ఒకటి టీ కొట్టుకు పెట్టుకుంటారు, ఒక విధమైనటువంటి డిఫరెన్స్లో ఉన్నాయి. దాన్ని కూడా గవర్నమెంట్ ప్రోత్సహించాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక తీరుగా ఒకటి చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే పాపం వాళ్ళు ఈ ఎంప్లాయీస్లో జాయిన్ అయిన వాళ్ళు 21,000 వాళ్ళు కన్సల్టెంట్ పే తర్వాత వాళ్ళని ఓ విధమైన ఇంతవరకు పర్మనెంట్ కాలేదండి. ఈ కేసీఆర్ రావడంతో అవుట్ సోర్సింగ్ పిల్లల్ని 25 ఏళ్ళ నుంచి చేస్తారు. పాపం వాళ్ళని కూడా పర్మనెంట్ చేస్తే చాలా సంతోషం ఉంటుంది కదా, అది ఉద్దేశం అంతవరకే. జరిగే ఎన్నికల్లో అవినీతి లేకుండా అదేవిధంగా ఆ విద్యా వైద్యానికి ప్రియారిటీ ఇచ్చే నాయకత్వం వస్తే బాగుంటుందని చాలామంది కూడా చెప్పుకొస్తున్నారు. మరో పబ్లిక్ పల్స్లో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.